ఓకే. శ్రవణ్ గారు, ఇప్పుడు పహల్గామ్ ఇష్యూ కావచ్చు, ఆపరేషన్ కగార్, ఈ రెండు ఇష్యూలు అంటే దేశవ్యాప్తంగా హాట్గా మారినాయి. వీటిని ఎట్లా చూస్తారు? పహల్గామ్ ఘటన కావచ్చు, తర్వాత ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు కర్రెగుట్టల్లో, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కర్రెగుట్టల్లో కగార్ ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి ఏదైతే మారణ హోమం ఉందో దీన్ని ప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రెస్పాండ్ కావాలి తప్ప తుపాకీతోటి లేకపోతే పోలీసుల యొక్క పదగట్టాల కింద ఒక ప్రజల జీవితాలను ఛిద్రం చేయొద్దు అనేటువంటిది పార్టీకి ఉన్న వ్యూ పాయింట్. కేసీఆర్ గారు కూడా స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ట్రీట్ చేయాలి తప్ప ఒక సాయుధ పోరు వాళ్ళ మీటింగ్లో కూడా చెప్పినారు. ఇది పార్టీ వ్యూ అండ్ వీ స్టిక్ టు ఇట్. దెర్ మస్ట్ బి దే వాంట్ టు హ్యావ్ ఎ డైలాగ్, సో హ్యావ్ ఎ డైలాగ్ విత్ దెమ్. ప్రజలే ముందుకొచ్చి మాతో చర్చ చేయండి అని చెప్పి అడిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మేము చర్చ చేయము, మేము తుపాకులతో సమానం చెప్తామనంటే అది నియంతృత్వం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చర్చ చేయాలని చెప్పి కోరుతున్నాను.